ఈరోజు మన గెస్ట్ ఎమ్మెల్యేగా ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కంటెస్ట్ చేసి ఓడిపోయిన వ్యక్తి. అయినా సరే ఎమ్మెల్యే అయ్యాడు. అది ఎలా? నేను కాదు, తనే చెప్తాడు. తెలుసుకుందాం. లెట్స్ కాల్ హిమ్. అరే ఆయన జల్దీ రమ్మను. అయితే సార్ నేను తొందరగా తీసుకురండి. సార్ ఓకే. అసలు ఎమ్మెల్యేగా గెలవకుండా ఎమ్మెల్యే ఎలా చేస్తారు? వెరీ ఇంట్రెస్టింగ్. సో చెప్పండి. నాకు ఎమ్మెల్యే అంటే పిచ్చబ్బా. ఎంత పిచ్చి అంటే నా ఇంటి పేరులో ఎం లేదు, నా పిల్లం ఇంటి పేరులో ఎం ఉంది. ఎమ్మెల్యే అని పెట్టుకున్నా. 10th కూడా పాస్ కానీ మీరు ఎమ్మెల్యే అవుతానని ఎలా అనుకున్నారు? ఏ కాన్ఫిడెన్స్తో అనుకున్నారు? నేను 10th ఫెయిల్ అయినా నాకన్నా డిగ్రీ సర్టిఫికేట్లు ఉన్నాయన్న విషయం నీకు తెలుసా? నేను 10th ఫెయిల్ అయినప్పుడు మా నాన్న 20 days బాధపడి ఉన్నారమ్మి. నీకు తెలుసా? 20 days బాధపడి ఉన్నారని చెప్పి 11th day నేను డిగ్రీ సర్టిఫికేట్ తీసుకొచ్చిన. 10th పాస్ కాకుండా డిగ్రీ సర్టిఫికేట్ ఎలా వస్తుంది సార్? అది నా కెపాసిటీ. వెయిట్ 11th డేనే మీరు సర్టిఫికేట్ తెస్తే మిగతా 9 days ఎందుకు ఫీల్ అయ్యారు మీ ఫాదర్? 20 days అంటే పొద్దులు కాదా? కాదు సార్, 20 days అంటే 20 రోజులు. మీ హాబీస్ ఏంటి సార్? వాడేవాడు అంటే మీరు ఖాళీగా ఉన్న టైంలో ఏం చేస్తుంటారు అని. ఖాళీగా ఉంటా, ఏం చేస్తా సార్ అసలు సింగు. పొద్దున్నే లేస్తా, రెడీ అవుతా, కాడెక్కుతా, ఖాళీ జాగా చూస్తా, మధ్యాహ్నం కల్లా బోర్డు పెట్టేస్తా, సాయంత్రం కల్లా ఓనర్ వస్తే బొంతల గడ్డలో. అందుకే సార్ ఎమ్మెల్యేగా 3 సార్లు కంటెస్ట్ చేసిన ఓడిపోయారేమో. డిపాజిటల్ రాకపోతే ఏంది తమ్మి, 100 కంటే ఎక్కువ ఓట్లు వచ్చినాయి. దట్ ఈస్ మై కెపాసిటర్. సార్ అది కెపాసిటీ సార్. సార్ అసలు సిగ్గు. చిన్నప్పుడే సిగ్గు పిల్లతో పాటు సిగ్గు కూడా పోయింది. మీకు సిగ్నేచర్ పెట్టడం రాదంట? నోట్లో ఇంపాక్ట్ పెట్టుకొని పెన్ను సిగ్నేచర్తో పని ఏందమ్మే. మీకున్న క్రిమినల్ హిస్టరీ గురించి కొంచెం చెప్తారా? అయిపోయిందిరా. మీరు ఫైనల్గా ఎమ్మెల్యే ఎలా అవుతారో కొంచెం చెప్పండి సార్. ఎమ్మెల్యే కాదు కానీ నాకెందుకో ఇంటర్వ్యూ అయిన తర్వాత డైరెక్ట్ సీఎం అవుతా అనిపిస్తుంది. ఫార్మాలిటీ కోసం అడుగుతున్నానమ్మి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.